నెల్లూరు జిల్లాలో రబీ పంటగా సాగు చేసిన వరి పైరు ఎదగకుండానే వెన్నులు తీస్తుందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 నెలలకు రావాల్సిన వెన్నులు పైరు దుబ్బుదశకు చేరకుండానే వచ్చాయంటూ రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అధికంగా పెట్టుబడులు పెట్టామని, ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. అక్టోబర్ 13వ తేదీ బీపీటీలు సలకం చల్లాము. నవంబర్లో వేసామండి. నవంబర్లో వేసిన నెలకల్లా ఎన్నులు వచ్చేసినాయి. ఇది వాతావరణం ట్రబుల్ ఏమనేది తెలియదు. అధికారులు అయితే వేయమన్నారు, వేసాము. నెలకు రాకూడదు. నెలకు ఎట్టదు సార్, అసలు 3 నెలలు పైన రావాలి, 3 నెలలకు రావాలి. ఏం చేయని అర్థం పని పరిస్థితి. పిలకలు రాలేదు, ఎన్నుల వరకు తీసాయి, ఖర్చులు కూడా రావు. దిగుబడి లేనప్పుడు ఇంకా పెట్టుబడి పెట్టుబడి 40 చిల్లర అయిపోయింది. ఇప్పటికి ఆ 2 పుట్లు అయితే ఏమొస్తుంది? ఇంతంత పైరు అన్న ఎన్ని తీసేస్తుంది శుద్ధంగా. అది నెల అయిపోయిందా లేదా, తొలి కలిపే తీస్తుంది, రెండో కలిపి తీపదలకి ఎన్ని తీసేస్తుంది. అంత ఇంతంత ఏముంది ఎన్ను. ఎవరు రాలా. మందు ఎంతంత మందు, నిన్న కూడా మందు కొట్టాడు మా అబ్బాయి. అయినా కానీ అదేం కంట్రోల్ కాలేదు. ఇంతంతే ఉంది ఎన్ను. మేము రైతు 6 ఎకరాల పొలము, కానీ షుగర్ లెస్ కేఎన్ఎం బాగా వాటంగా లేవు. నవంబర్లో పోసినాయి, అక్టోబర్లో పోసినాయి మటుకు బీపీటీలు బాగున్నాయి. ఈ సంవత్సరం రైతులకి అందరూ లాసే. ఈ ఊళ్ళో అట్లా ఉంది. ఎక్కడక్కడ కనుక్కోండి, క్లైమేట్ బాగా నేను వల్ల అనుకుంటున్నాం. బాగా వర్షాలు ఎక్కువగా కురిసినాయి. ఫస్ట్ నుంచి భూములు ఆరలే పెద్దగా. మరీ వెనకబడ్డాం. ముందు మునుపు అక్టోబర్లో పోసినప్పుడే బాగా ఎకరాకు 90,000 చేసాం, 30,000 ఖర్చు పెట్టి. పోయిన సంవత్సరం ఇదే టైము. ఇప్పుడు మళ్ళీ అది ఎందుకులే, మనం ఎల్లవాళ్ళు భారతం ఒక కైలు అని చెప్పని ఇట్లా కేఎన్ అమ్మేసాం. ఇది పోయి దీనికి ముందు కారేస్తే 2 రోజులు పైరైంది. ఎనిమిది ఇంతే మూర పైరే శుద్ధి కైలో చూపి కాకుంటే ఇది ఎదగలా ఎందుకోను. వర్షాల వల్ల అంటున్నాం. ఈ వర్షాల అదునికి పిండి లేకపోయాము, అదుని నారా తీయలేకపోయాము. ఎలవలు కదా నారు కట్టే నారుకే కానీ వర్షాలే లాస్ట్ వస్తుంది. ఏం తింటారు? ఏమో అది 2.5 3 లోపు అనుకుంటున్నా. జిల్లాలోని కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చి, నెల్లూరు గ్రామీణం తదితర ప్రాంతాల్లో సాగైన కూనారం, ఆర్ఎన్ఆర్ వరి రకాల్లో ఈ సమస్య కనిపిస్తోంది. నారు వేసింది మొదలు అధిక వర్షాలు కురుస్తుండడం వల్ల ముందుగానే వెన్నులు వేసిందని రైతులు భావిస్తున్నారు. పిండులు ఎన్ని పిండులు వేసినా ఏం చేసినా కూడా నేల గరుచుకొని ఉంది. మనకేమి గంట ఏం బిగల్లా, పైరు ఎదగలా, ఎన్ను తీసేస్తుంది సార్. నారా తీసిన 20 రోజులకి ఎన్ను తీస్తుంది సార్. ఈ షుగర్ లెస్ కేఎన్ఎం కూడా అట్టే తెస్తుంది. ఈ ఒక్క బీపీటీలు మాత్రం ఎన్ను తీల. అట్లా తీస్తే పైరు ఎదగదు కదా సార్. అంటే పైరు ఎదిగితే ఒకరు ఎన్ను జంపుగా తీస్తుంది. పైరు ఎదగలేదు కాబట్టి చిట్టెన్ని తీస్తుంది. చక్కగా నిలబడిపోతుంది. దిగుబడి రాదు సార్ ఈసారి. పెట్టుబడులు కానీ వస్తే ఆనందం. ఈసారి రైతు పరిస్థితి దారుణంగా ఉందండి. ఎట్లా అంటే ప్రతిసారి షుగర్ లెస్ చేసుకుంటే బ్రహ్మాండంగా పైరు ఎత్తుగా కానీ ఇంకేనమ్మ కానీ అన్ని ఎత్తుగా బాగా టైంకి అన్నీ జరిగేది. ఈసారి వేసిన నాట్లు వేయంగానే ఫస్ట్ నెలలోనే మొత్తం ఎన్నులు తీసేసినాయి. చిన్న పైరు ఉండగానే పొట్టలు వచ్చేసి ఎన్నులు తీసి, చిన్న ఎన్ను తీసి, అసలు దిగుబడులు వస్తాయా రావా, అసలు క్లైమేట్ వలన లేకుంటే ఏం ట్రబుల్ మాకు అర్థం కాలేదు. మాదనే కాదు, మొత్తం ఇక్కడ ఏరియా అంతా కూడా ఇడవలూరు కానీ ఎక్కడ వేసినా కూడా కేఎన్ఎం షుగర్ లెస్ 2 ఫెయిల్యూర్ అనుకుంటున్నాం మేము. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చూస్తూ ఉండరు, చూసి ఏంది ఇట్లా అయిపోయింది, ఎందువల్ల వాతావరణం ట్రబులా ఏంది వాళ్ళు కూడా అర్థం కావటం లేదు. పెట్టుబడి అవి రాలేదని చిన్నప్పుడే ఎన్ను తీసేస్తుందని చెప్పి పిండులు పోసేసారు. పోసిన వాటి పైన అదే అవి తీసేస్తుంది. విత్తనాల ట్రబుల్ మాత్రం కాదండి. ఈ వాతావరణంలోనే ఫస్ట్లో నారాజులు వేసేటప్పుడు వర్షాలు, ఇప్పుడు చూస్తే ఎండలు సరిగ్గా ఆగిపోయా. వాతావరణం ట్రబుల్ వల్లే కావాలి. బీపీటీలు కూడా బాగలేదు పాపం. అయింది పెట్టుబడి కూడా రాదు ఈసారి మాత్రం. ప్రస్తుత రబీ సీజన్లో వాతావరణ ప్రతికూలతలు, చలి ప్రభావం వంటివి అధికంగా ఉండటం, దీనికి తోడు సమయానికంటే ముందుగానే నాట్లు వేసుకోవడం వంటి పలు కారణాల వల్ల వరి పంట ముందస్తుగానే వెన్నెలు వేసిందని నెల్లూరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 70 రోజుల తర్వాత కూడా మరీ చిట్టి వెన్నెలు ఉండి కంకులు తక్కువగా ఉన్న పొలాల్లో కొంతవరకు దిగుబడులు తగ్గే అవకాశం ఉందని, మిగతా చేలల్లో సరైన పోషక యాజమాన్యం పాటించడం ద్వారా నష్టశాతాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అక్టోబర్ నెలలో సోయింగ్ చేయడం వల్ల ఫోటోసెన్సిటివ్ వెరైటీస్గా ఉన్న కేఎన్ఎం 1638 కానీ ఈ ఆర్ఎన్ఆర్ 1548 ఈ రకాల విషయంలో ముందుగా ఎన్ను రావడం జరిగింది. అంటే ముందుగా అంటే సోయింగ్ చేసిన తర్వాత 55 నుంచి 70 రోజుల లోపల ఎన్నులు వచ్చాయి. 70 రోజుల తర్వాత ఎన్నులు వచ్చినవి శాఖీయ దశ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయేటప్పటికి వస్తుంది కాబట్టి పర్వాలేదు. 55 రోజులకి వెన్నెలు వచ్చినవి మాత్రం బూస్టర్ డోస్ ఫర్టిలైజర్స్ ఏమైనా వేసుకుంటే మళ్ళీ రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. దిగుబడి అంటే 70 రోజుల తర్వాత మరీ చిట్టెనులుండి నెంబర్ ఆఫ్ ప్యానికల్స్ తక్కువగా ఉన్న పొలంలో కొంత మేరకు ఏమైనా తగ్గే అవకాశం ఉంది. మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి 50 రోజులకు వచ్చిన దాంట్లో మాత్రం మళ్ళీ రీగైన దానికి ఛాన్స్ ఉంది ఫర్టిలైజర్ అప్లికేషన్ వల్ల.
అంటే మనం ఈ రబీ స్వల్పకాలిక రకాలన్నీ కూడా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపలే రికమెండేషను మనమైనా ఎవరైనా కూడా అది కూడా మనం చెప్తూనే ఉన్నాము. కానీ కారణాలు ఏవైనా రైతులు ఈ సంవత్సరం అక్టోబర్ నెలలోనే సోయింగ్ చేయడం జరిగింది. పైగా వాతావరణం కూడా వరుసగా తుఫానులు ఏర్పడడం, తర్వాత చలి వాతావరణం ఎక్కువగా ఉండడము, ఎండ తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ రకంగా ఫ్లవరింగ్ ముందు రావడానికి కొంత కారణాలు. ముఖ్యంగా ముందస్తు నార్లు పోయడమే. రబీ వరి సాగు ఆరంభం నుంచి ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టడంతో పెట్టుబడులు భారీగా పెరిగి సాగు భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడులు తగ్గి నష్టాలు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.